వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షోచి. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. వివిధ కామర్స్ కోర్సుల్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సులలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు. నమస్తే యామిని మేడం. మోహన్ గారు, మనం చేసే ఈ ప్రోగ్రామ్ అన్నది ఎంపీసీ, బైపీసీ చేయాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుందా? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రామ్ ఇంటర్లో అంటే 10th అయిపోగానే ఇంటర్లో కేవలం కామర్స్ కోర్సులే కాదు, ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సులు తీసుకునే వాళ్ళకు కూడా పూర్తిగా ఉపయోగపడుతుందండి. 10th క్లాస్ దాకా స్టూడెంట్కి లేని ఛాలెంజెస్ 10th అయిపోగానే కొత్తగా ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటో ఛాలెంజ్? 10th దాకా ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. 10th తర్వాత ఏంటంటే స్టూడెంట్కి ఆప్షన్స్ ఉంటాయి. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా. అసలు ఏ స్టూడెంట్కి ఏ కోర్సు సూట్ అవుతుంది? ప్రతి గ్రూప్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ప్రతి గ్రూప్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలియచేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. నేను ఒక స్టూడెంట్ని కలవటం జరిగింది మేడం. త్వరలో జరగబడేటువంటి 10th ఫలితాలు, రాబోయేటువంటి 10th ఫలితాల్లో తను వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్గా వచ్చే ఛాన్స్ ఉంది మేడం. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అలాంటి ఒక స్టేట్ టాపర్ కూడా నన్ను ఇన్నోసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలా అమాయకంగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సార్, నేను అందుకని సిఏ తీసుకోవట్లేదు, ఎంపీసీ తీసుకుంటున్నాను అన్నాడు. అదేంట్రా, సిఏలో తక్కువ మ్యాథ్స్ ఉంటుంది, ఎంపీసీలో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, బీటెక్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా, మ్యాథ్స్ అంటే భయం ఉన్నప్పుడు నువ్వు మ్యాథ్స్ తక్కువ ఉండేటువంటి సిఏ లాంటి కోర్సెస్కి రావాలి కదా అన్న. అవునా సార్ అంటున్నాడు. సో అతనికి కూడా పెద్దగా అవగాహన లేదు. సో ఈ ప్రోగ్రామ్ కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోర్సులే కాదు, 10th చదివేటువంటి పిల్లల్లో ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మేము బీబీఏ కానీ లేదా లా కోర్సెస్ కానీ తీసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ బాగా సూట్ అవుతుంది. అండ్ నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదంటే యామిని మ్యాన్, ఇందాక నన్ను బయట అంటే ఈ స్టూడియో బయట నన్ను పలకరించినటువంటి ఒక స్టాఫ్ నాతో అన్న మాట ఏంటంటే, మోహన్ గారు మీరు కనుక ఇలాంటి ప్రయత్నం చేయకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఈ పాటికి కనుమరుగైపోయేది అన్నారు. సో మమ్మల్ని గుర్తించినందుకు, మా టీం ఒక ఎఫర్ట్స్ని గుర్తించినందుకు మీ టీంకి మనస్ఫూర్తిగా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కి నేను ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న అలర్ట్ మెసేజ్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ స్కిల్స్, యావరేజ్ సర్టిఫికేట్స్, యావరేజ్ చదువులు చదివేటువంటి స్టూడెంట్స్కి ఇక ఉద్యోగాలు రావటం చాలా కష్టం. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న ఆప్షన్ ఏంటంటే, చదివితే చాలా సింపుల్గా చెప్తున్నా, చదివితే ఛాలెంజింగ్ కోర్సులు చదివి క్వాలిటీ సర్టిఫికేట్స్ లేదా స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవటం, లేదా చదువు కంటే కూడా ఆల్టర్నేటివ్ కెరియర్స్ అంటే జాబ్ స్టార్ట్ చేయటం లేకపోతే బిజినెస్కి వెళ్ళిపోవటమే బెటర్ ఎప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత. సో సింపుల్గా చెప్తున్నాను, ఛాలెంజింగ్ కోర్సులు చదివితే తప్ప ముందు ఉద్యోగాలు దొరకటం చాలా కష్టం. సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో ఉన్న స్టేజెస్ ఏమిటి? సిలబస్లో ఏవో మార్పులు వచ్చాయంట కదండి, అవి చెప్తారా? యామిని మేడం, యాక్చువల్గా సిఏ లేదా సిఎంఏ నా వాడుక భాషలో మాట్లాడేటువంటి భాష. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ పాస్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయిన కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అసలు ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? ఈ పరీక్షలు నిర్వహించేది సిఏ పరీక్షలు అయితే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 1949లో ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా, ఒక స్టాట్యుటరీ బాడీ ద్వారా ఈ సిఏ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. వీరు ఈ యొక్క కోర్సెస్ నిర్వహిస్తారు. అండ్ ఈ సిఏ సిఎంఏ కోర్సుల గురించి మనం ఎందుకు ప్రముఖంగా మాట్లాడుకుంటున్నామంటే, దేశంలో కామర్స్లో
అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో చాలా టాప్ లెవెల్లో నిలిచేది సిఏ సిఎంఏ లాంటి కోర్సులు మేడం. అండ్ ఈ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటి? నేను యాక్చువల్గా సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు 2002లో పాస్ అయ్యాను మేడం. అంటే ఈ కోర్సు పాస్ అయ్యి నేను సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ పాస్ అయ్యి 23 years అయింది. సిఏ స్టూడెంట్గా నాకు ఒక 4 ఏళ్ళు ఈ కోర్సుతో అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 27 years మేడం. అంటే చూస్తున్నటువంటి స్టూడెంట్స్ వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇది ఈ కోర్సులో నాకు ఉన్నటువంటి ప్రొఫిషియన్సీ. చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే మేడం, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సు చదవడానికి అర్హత డిగ్రీ కాదు, ఇంటర్ కూడా కాదు, 10th క్లాస్ పూర్తి చేస్తే చాలు సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చేసుకోవచ్చు మేడం. ఇది ఈ కోర్సుకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ. అంటే 10th క్లాస్ కంప్లీట్ చేస్తే చాలు ఈ కోర్సులో మనం ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ సిఏ సిఎంఏ కోర్సులో మేడం ప్రతి విద్యార్థి 2 కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. సిఏ అయినా చేయొచ్చు లేదా సిఎంఏ అయినా చేయొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతూజియాజం ఉంది, కెపాసిటీ ఉంది అనుకుంటే సిఏ లేదా సిఎంఏ 2 కోర్సులు కూడా చేయొచ్చు. ప్రతి స్టూడెంట్ 2 కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. స్టేజెస్ గురించి అడిగారు. ఈ కోర్సులో ఉండేటువంటి స్టేజెస్ ఏంటంటే సిఏ కానీ సిఎంఏ కానీ 3 స్టేజెస్ ఉంటాయి మేడం. స్టేజ్ 1 ఫౌండేషన్, స్టేజ్ 2 ఇంటర్, స్టేజ్ 3 ఫైనల్. మొత్తం 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే సిఏ లేదా సిఎంఏ కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చు. అండ్ దీంట్లో ఉండేటువంటి పేపర్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఎగ్జామ్స్ మనకి ఎంపీసీ బైపీసీ లాగా ఇయర్లీ వన్స్ ఉండదు మేడం. ఎగ్జామ్స్ ఇవి ఇయర్లీ 2 times ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ ఏదైనా పొరపాటున ఫెయిల్ అయినా కూడా 1 year వెయిట్ చేయకర్లా 6 monthsలో మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంది. ఇది ఒక వెసులుబాటు. ఇంకో రిలీఫ్ ఏంటంటే మేడం, సిఏలో 2nd స్టేజ్ అంటే సిఏ ఇంటర్, సిఏలో 3rd స్టేజ్ సిఏ ఫైనల్, అలానే సిఎంఏ కోర్సులో 2nd స్టేజ్ సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్లో 3rd స్టేజ్ సిఎంఏ ఫైనల్. ఈ స్టేజెస్లో ఉండే అన్ని పేపర్స్ ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉన్నాయి, సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉన్నాయి, సిఎంఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉన్నాయి, సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే 8 పేపర్స్ కెపాసిటీ ఉంటే ఒకేసారి రాసుకోవచ్చు, లేదా గ్రూప్ 1 4 పేపర్స్, గ్రూప్ 2 4 పేపర్స్ అని స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. ఇది ఒక మరో అడ్వాంటేజ్. అంటే స్టూడెంట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకోండి మేడం. సపోజ్ బీటెక్లో 7 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. కానీ ఇక్కడ 8 పేపర్స్ ఉంటే 4 పేపర్స్ ఒకసారి 4 పేపర్స్ ఒకసారి స్ప్లిట్ చేసుకొని రాసుకునే అవకాశం ఉంది. లేదా స్టూడెంట్ ఎట్ ఏ టైం రాస్తానని కూడా రాయొచ్చు. అలా అని ఎట్ ఏ టైం సిఏ పేపర్లు సిఎంఏ పేపర్లు 2 కూడా రాయక్కర్లా. సిఏ చదివేవాళ్ళు సిఏ పేపర్స్ రాస్తారు, సిఎంఏ చదివేవాళ్ళు సిఎంఏ పేపర్స్ రాసుకుంటారు. 2 కోర్సులు చేసేవాళ్ళు ఉంటారు. సిఏ ఎగ్జామ్ పేపర్స్ రాస్తారు, 1 month గ్యాప్తో సిఎంఏ ఎగ్జామ్స్ ఉంటే సిఎంఏ ఎగ్జామ్ పేపర్స్ కూడా రాసుకోవచ్చు. ఇది ఈ కోర్సులో ఉండే స్ట్రక్చర్ ఒక విధానం మేడం. ఇక సిలబస్ చేంజ్. ఎస్ మ్యామ్, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. మంచి క్వశ్చన్ అడిగారు. 2022లో సిఎంఏ సిలబస్ మారింది, 2023లో సిఏ సిలబస్ మారింది. ఎందుకు ఈ సిలబస్ మార్చారు? గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మారుస్తే మన స్టూడెంట్స్, అది సిఏ కానీ సిఎంఏ లాంటి చదివినటువంటి స్టూడెంట్స్కి లోకల్ ఆపర్చునిటీసే కాదు గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా తీసుకురావాలి. అంటే లోకల్ టు గ్లోబల్ మన స్టూడెంట్స్ని అప్స్కేల్ చేయాలి, అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో సిలబస్ మార్చడం జరిగింది మేడం. సిఎంఏ సిలబస్లో పెను మార్పులు అయితే జరగలేదు, కానీ సిఏ సిలబస్లో మాత్రం పెను మార్పులు జరిగింది మేడం. ముఖ్యంగా సిఏ సిలబస్లో వచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి చేంజెస్ చెప్తాను. ఒకటి, గతంలో సిఏ ఫైనల్ 3 years ఉండేది మేడం. ఏమైనా ఇప్పుడు సిఏ ఫైనల్ 2 years, అంటే 1 year తగ్గించారు. సిఏ ఫైనల్ గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్సే. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. అంటే సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ 4 పేపర్స్, 400 marks తగ్గించడం జరిగింది. సో సిలబస్కి ఇది ఒక పెద్ద రిలీఫ్, స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇంకో పెద్ద రిలీఫ్ ఏంటంటే సిఏ ఎగ్జామ్స్ గతంలో 2 సార్లు జరిగేది సంవత్సరానికి. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ మేడం. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి సిఏ ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 year వెయిట్ చేయకుండా జస్ట్ 4 monthsలో మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది మేడం. ఇవి కీలకంగా వచ్చినటువంటి మార్పులు. అండ్ గత సంవత్సరం సుమారుగా ఇదే టైంలో సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క అప్పటి ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే ఒక పెద్ద స్టేట్మెంట్, రెవల్యూషనరీ స్టేట్మెంట్ అని ఇచ్చింది. చాలా న్యూస్ ఛానల్స్, ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్ ఆ యొక్క న్యూస్ని హైలైట్ చేస్తూ ప్రసారం చేసినాయి. అదేంటంటే 2047 కల్లా ఇండియాకి 30 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్లు కావాలని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేడం. వెరాస్ మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఇండియాలో ఉన్న సిఏలు ఎంతమందో తెలుసా మేడం? 5 లక్షల కంటే తక్కువ మంది. సో అంత డిమాండ్ ఉంది. చాలా కోర్సుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే సప్లై ఎక్కువ ఉంటుంది, పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, డిమాండ్ తక్కువ ఉంటుంది. సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు ఏంటంటే ఇక్కడ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ విపరీతంగా ఉంది. అందుకని ఈ కోర్సులో నిరుద్యోగ సమస్య, చిరుద్యోగ సమస్య ఈ 2 లేవు మేడం. నిరుద్యోగ సమస్య లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన సమస్య కూడా లేదు మేడం. గత సంవత్సరం ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో కూడా స్టేట్ టాపర్స్ మీ విద్యార్థులే.
మీరు ఇలాంటి వరుస విజయాల పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. 2024లో మాస్టర్ మైన్స్ ఇంటర్మీడియట్ ఎంఈసీ ఫలితాలలో మా స్టూడెంట్స్ ఎలాంటి రికార్డ్ సాధించారంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటువంటి రిజల్ట్ సాధించారు మేడం. 2024లో ఇంటర్ ఎంఈసీలో జూనియర్ ఇంటర్ ఎంఈసీలో 500 మార్క్స్ గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మేడం, అంటే 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 650 మంది ఉన్నారు మేడం. సీనియర్ ఇంటర్లో అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ 900 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే 90% వచ్చిన వాళ్ళు సుమారుగా 550 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అంటే జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ 90% అంటే టాప్ పర్ఫార్మెన్స్ మేడం. వీళ్ళందరూ కూడా టాపర్స్. 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు జూనియర్ ప్లస్ సీనియర్ కలిపి సుమారుగా 1200 మంది ఉన్నారు మేడం. ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెప్తానంటే చాలా సంస్థల్లో ఎంఈసీ చదివే స్టూడెంట్స్ 50-100 మంది కంటే ఎక్కువ ఉంటారు మేడం. నా దగ్గర అంటే మాస్టర్ మైన్స్లో టాపర్సే 1200 మంది ఉన్నారు. అందుకే అంటారు మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్. ఇది మాస్టర్ మైన్స్కి ఎంఈసీ ఇలాంటి కామర్స్ కోర్సుల్లో ఉన్నటువంటి లీడర్షిప్ మేడం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఈ 10th అయిపోయిన స్టూడెంట్స్కి మాస్టర్ మైన్స్లో ఉన్న 4 కాంబినేషన్స్ చెప్తాను. ఒకటి ఓన్లీ ఎంఈసీ చదువుకోవచ్చు, లేదా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్, ఇది మా బ్రెయిన్ చైల్డ్ మేడం, ఇది మా బ్రెయిన్ చైల్డ్. మూడోది ఓన్లీ సిఈసి లేదా సిఈసి ప్లస్ సిఎంఏ ఫౌండేషన్, ఇది మా బ్రెయిన్ చైల్డ్. ఎంఈసి ప్లస్ సిఏ ఫౌండేషన్ అయితే మేడం సుమారుగా సిఏ ఫౌండేషన్కి 800 గంటల నుంచి 1000 గంటలు చెప్తాం మేడం. సిఈసి ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ అయితే సిఎంఏ ఫౌండేషన్ 600 అవర్స్ చెప్తాం. విద్యార్థులకి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు మా దగ్గర అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే మా స్టూడెంట్స్ మాట్లాడిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. అంతేకాదు ఇతర సంస్థల్లో చదివేటువంటి స్టూడెంట్స్తో కూడా మాట్లాడిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. వాళ్ళు కూడా చెప్తారు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని. ఇది మా అకాడమిక్ ప్రోగ్రాంలో మాకు ఉండేటువంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్. సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి వివరిస్తారా? సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్. ఈసారి సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా వచ్చింది మేడం. ఏ విద్యా సంస్థ అధినేతకైనా ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం మేడం, కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషం ఉండదు. సో జూలై 2024 లాస్ట్ ఇయర్ జూలై 2024లో సిఏ ఇంటర్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో అఖిల భారత స్థాయిలో, ఇది మాస్టర్ మైన్స్ రిజల్ట్ కాదు మేడం, అఖిల భారత స్థాయిలో సిఏ ఇంటర్లో గ్రూప్ 1 రాసి కానీ గ్రూప్ 2 రాసి కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 56,000 మంది ఉన్నారు మేడం. సుమారుగా 56,000 మంది ఉన్నారు. ఇది ఈ రిజల్ట్ యొక్క పర్ఫార్మెన్స్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మహా అయితే సిఏ ఇంటర్లో జిల్లాకు 1-2 పాస్ అవుతారు అనేటువంటి అపోహ ఉంది, అనుమానం అపోహ ఉంది. ఇది నిజం కాదని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క రిజల్ట్లోనే మాస్టర్ మైన్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అవడం జరిగింది మేడం. ఇక్కడ కూడా మళ్ళీ నేను హైలైట్ చేయాలనుకుంటుంది అంటే చాలా విద్యా సంస్థలో సిఏ ఇంటర్ చదివేవాళ్ళు 50 మంది 100 మంది ఉంటారు మేడం. మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. అండ్ ప్రేక్షకులు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక్క రిజల్ట్స్ యొక్క ఫలితాలు మాత్రమే, ఒక ఎగ్జామ్ ఫలితం మాత్రమే. అంటే ఏంటి, జూలై 2024లో ఇచ్చిన ఫలితాలు. సంవత్సరానికి సిఏ ఎగ్జామ్స్ లేదా సిఎంఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి? 2 టైమ్స్. రిజల్ట్ కూడా 2 టైమ్స్ వచ్చేది కదా. మళ్ళీ ఇంకొకసారి ఇంకో 30,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ఇప్పుడు సిఏ ఇంటర్లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, సిఏ ఎగ్జామ్స్ 2 సార్లు కాదు, సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. అంటే ఫలితాలు కూడా 3 సార్లు వస్తాయి. నేనేం చెప్పాలనుకున్నానంటే చాలా ఈజీగా ఉంటుంది సిఏ కోర్స్ అని చెప్పాలని కాదు మరి. సిఏ కానీ సిఎంఏ కానీ చాలా ఈజీగా ఉండవు, కానీ మీరు అనుకున్నంత కష్టమైన కోర్సులు అయితే మాత్రం కావు. అనవసరమైన భయాలు అపోహలతో ఇంత మంచి కోర్సుకు దూరం అవుతుంది. సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అలాగే గత 6 సంవత్సరాలు సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. మీరు చాలా జోష్గా ఉండటానికి కారణం ఇదేనా? ఎస్ మేడం, కానీ నాకు నిజమైన జోష్ ఒకరికో ఇద్దరికో ఆల్ ఇండియా ర్యాంకులు వస్తే కాదు మేడం, ఎక్కువ మంది పాస్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే ఈ కోర్సుకి అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి మేడం. ఎస్ మేడం, ఇట్ ఈస్ ట్రూ. లాస్ట్ ఇయర్ వచ్చిన సిఏ ఫైనల్ ఫలితాలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. జూలై 2024 సిఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫలితాలు నేను చెప్తుంది, మాస్టర్ మైన్స్ ఫలితాలు కాదు. గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు, 2 గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా ఎంతమంది ఉన్నారు? దేశవ్యాప్తంగా సుమారుగా 49,000 మంది ఉన్నారండి. సో ఎందుకు ఇంత హైలైట్ చేసి చెప్తున్నానంటే చాలామందికి ఉన్న అభిప్రాయం 5-10 మంది పాస్ అవుతారు జిల్లాకి, ప్రతి జిల్లాకి 5-10 మంది పాస్ అవుతారు అనే అభిప్రాయాలు ఉంటారు. అది నిజం కాదనేది నా ఉద్దేశం. ఇంకా గమనించండి, ఇది కేవలం ఒక ఫలితంలో అంటే ఒక్క రిజల్ట్స్లో వచ్చిన నెంబర్ అండి. సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, ఇప్పుడైతే సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. సో 3 ఫలితాలలో ప్రతిసారి 25-30 మంది పాస్ అవుతూనే ఉంటారండి. ఇది చాలా ఎంకరేజింగ్ రిజల్ట్. నేను సూపర్గా వచ్చింది రిజల్ట్ అని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ ఇది ఎంకరేజింగ్ రిజల్ట్. మీకు కంపారిజన్ చెప్తాను మేడం. ఐఐటి తీసుకుంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతారు. ఐఐటి జేఈఈ కోసం
6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతాను. ఐఐటీలో ఇంతకు ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000. అంటే ఐఐటీ రిజల్ట్ మ్యాక్సిమం సంవత్సరానికి పాస్ అవుతుంది ఎంతమంది? 17,000. సిఏ అయితే సుమారుగా మన రిజల్ట్ 49,000 మంది పాస్ అయ్యారు. ప్రతిసారి ఇలానే ఉండదు, ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. 3 ఎగ్జామ్స్ జరుగుతాయి, ఒక ఎగ్జామ్ కాదు. సో సంవత్సరానికి ఐఐటీతో కంపేర్ చేసి ఈ రిజల్ట్ చాలా 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 బెటర్ మేడం. అండ్ ఇంక మీరు ఆల్ ఇండియా ర్యాంకులు అన్నారా? ఎస్, మాకు వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మేడం. గత 6 సంవత్సరాల్లో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చింది. దయచేసి గమనించండి మీ అందరూ, ఇవి జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం గత 6 సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి స్టేట్ ఫస్ట్ కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఎంపీసీ ఎంఈసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏ లాంటి కోర్సుల్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. నేను విజువల్స్ కూడా తీసుకొచ్చాను మేడం. గత 6 సంవత్సరాల్లో మాస్టర్ మైన్స్ విద్యార్థులకి వచ్చినటువంటి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. వీటిల్లో నేను రీసెంట్గా వచ్చినటువంటి 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి చెప్తాను మేడం. ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైన్స్ విద్యార్థి, డిసెంబర్ 2024 సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైన్స్ విద్యార్థి, అండ్ ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైన్స్ విద్యార్థి. వెయిట్ ఇన్ని ఫస్ట్ ర్యాంకులు జస్ట్ 6 ఇయర్స్లో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చిన మా స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యొక్క క్రెడిట్ మాది కాదు, ఇది స్టూడెంట్స్ది. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్, కొద్ది మందికే ర్యాంక్ వస్తే అది స్టూడెంట్స్ క్రెడిట్. సో మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి అడ్మిషన్ తీసుకోవద్దు. మా కమిట్మెంట్, మా డెడికేషన్, ముఖ్యంగా మా పనిలో మేము చూపించేటువంటి డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా ఎక్స్పీరియన్స్, 23 years ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్. నాకు తెలిసి మేడం సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24th ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మరో సిఏ కాలేజ్ లేదు. అవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోమని నా మనవి. అంటే వరుసగా 2023, 24, 25 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్తో హ్యాట్రిక్ సాధించారనమాట. ఇలాంటి అద్భుత విజయం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏమైనా ఉంటే మాకు కూడా చెప్తారా? మేడం మీరే కాదు, మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ సిఏ కోచింగ్ సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళు నన్ను అడుగుతారు, మోహన్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటని. మేడం ఫస్ట్ ఇయర్ ఎలా పనిచేసాం, ఇప్పుడు కూడా అలానే పనిచేస్తున్నాం, ఇదే మా సక్సెస్కి సీక్రెట్. రెండో సీక్రెట్ ఏంటో చెప్పేస్తున్నాను. ఇలాంటి ఆల్ ఇండియా టాపర్స్, ఇందాక మీకు చూపించాను కదా, ఇటువంటి ఆల్ ఇండియా టాపర్స్ మాస్టర్ మైన్స్ని ఎంచుకోవటమే మా సక్సెస్కి సీక్రెట్. ఈ టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ మాస్టర్ మైన్స్గా నిలవటమే మా సక్సెస్కి సీక్రెట్. మళ్ళీ చెప్తున్నానంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నటువంటి సంస్థ మరొకటి లేదు, సబ్జెక్టు కరెక్షన్. అది చూసి మాత్రం మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. చివరిగా సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా చివరే. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే నాకు ఈ ఇచ్చిన టైం సరిపోదండి, కొన్ని వేల పేర్లు ఉంటాయి. అందుకనే ఓన్లీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పేర్లు మాత్రం చెప్తున్నా. ప్రతి స్టూడెంట్, పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అచీవరే. అంటే ఇప్పుడు మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తుకు వచ్చేది సిఏ కోర్స్. సిఏ కోర్సులో పైనీర్స్ అయిన మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేసినట్టు? గుడ్ క్వశ్చన్ మేడం. వాస్తవానికి మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 23 years అయింది మేడం. స్టార్టింగ్ నుంచి మేము ఎంఈసీ పెట్టలేదు. తర్వాత మేము గమనించింది ఏంటంటే 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ చదువుతున్నారు. దేనికోసం? మెరుగైన ఫలితాల కోసం. అదే ప్రయత్నం మనం కూడా చేయొచ్చు కదా. మనకు ఎలాగో స్కూల్స్లో కనీసం ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ లాంటి కోర్స్ స్టార్ట్ చేసి మనం ఎంఈసీ నుంచే సిఏ ఫౌండేషన్, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ అందిస్తే ఫలితాలు మారిపోతాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ ప్రయోగం మేడం. చాలా అద్భుతమైన ఫలితాలు ఈ ఎంఈసీ సిఈసీ స్టార్ట్ చేసిన తర్వాత మేము పొందటం జరిగింది. సో మేడం యాక్చువల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ పెట్టేస్తే మేము సబ్జెక్టులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు చెప్పే ఫ్యాకల్టీని పెట్టుకుంటే మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, ఎంపీసీ బైపీసీ అన్ని కోర్సులు మేము చెప్తే కొన్ని వేలాది కాలేజీలో మాస్టర్ మైండ్స్ కూడా ఒకటిగా మిగిలిపోయింది. మేము కేవలం కామర్స్కి మాత్రమే పరిమితమేం కాబట్టి ఈరోజు 2 రాష్ట్రాల్లో కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్, మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్ అని నంబర్ 1 చాయిస్గా నిలవటం జరిగింది. దానికోసమే మేము కేవలం కామర్స్కి స్టిక్ అయ్యాం. అండ్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఇవి మా బ్రెయిన్ చైల్డ్ మేడం. ఇవి మేము తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషన్. చివరిగా ఎలాంటి స్టూడెంట్స్ ఈ రోజున కామర్స్లో జాయిన్ అవుతున్నారు. కామర్స్ అనేది ఈరోజు ట్రెండింగ్ కోర్సెస్ మేడం. కామర్స్ అనేవి ఈ రోజున ట్రెండింగ్ కోర్సెస్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మన మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నాడు మేడం, ఇతను సహిష్ణు, ఇతని పేరు సహిష్ణు. తనది సిబిఎస్ఈలో సహిష్ణు, తనది సిబిఎస్ఈలో 500 మార్క్స్కి గాను 495 మార్క్స్ అండి. 500 మార్క్స్కి గాను 495 మార్క్స్. 10th క్లాస్లో సిబిఎస్ఈలో 500 మార్క్స్కి 495. తను కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు మేడం. మా దగ్గర మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదువుతున్నాడు. అలా ఇంకొంతమంది స్టూడెంట్స్ని నేను పరిచయం చేస్తాను. వీళ్ళు
10th క్లాస్లో వచ్చినటువంటి స్టేట్ టాపర్స్ మేడం, స్కూల్ టాపర్స్ కాదు, పేర్లు ఎదుగుతాను. లోహిత 595 మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ 600, లిఖిత 593 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, వర్ష 590 మార్క్స్, జాహ్నవి 588 మార్క్స్, యశస్విని 587 మార్క్స్. ఇట్లా చాలామంది ఉన్నారు మేడం. 100కి పైగా టాపర్స్ కాదు, నిజం చెప్పాలంటే 2 స్టేట్స్ అంటే ఏపీ తెలంగాణ మొత్తం కలిపితే మాకు 150 మందికి పైగా ఇటువంటి స్టేట్ టాపర్స్ మాకు ఎంఈసీ సిఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యారు మేడం. సో ఈ రోజు ఇలాంటి టాపర్స్కి ఫస్ట్ చాయిస్గా నిలవడానికి గల కారణం ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్, సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్. మేము అందించే ఇటువంటి స్ట్రాంగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మేడం. అలాగే సార్, ఇప్పుడు 10th తర్వాత సిఏ చేయాలనుకునే విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేదా ఎంఈసీ తీసుకోవడం మంచిదా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. మేడం ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ, ఆబ్వియస్లీ ఎంపీసీ. మెడిసిన్ చేయాలంటే బైపీసీ, అంతే కదా. మరి సిఏ సిఎంఏ కామర్స్ కోర్సులు చదవాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంఈసీ, సిఈసీ. అసలు దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు మేడం. కానీ చాలామంది స్టూడెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, సిఏ చేయాలంటే ఎంపీసీ తీసుకోవాలా లేదా ఎంఈసీ తీసుకోవాలా? ఎంపీసీ బైపీసీ తీసుకొని కూడా సిఏ సిఎంఏ లాంటి కోర్సులకు వస్తున్నారు. కానీ బట్ దానికంటే ద బెస్ట్ చాయిస్ ఏంటో తెలుసా? ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు తీసుకొని సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు జాయిన్ అవటం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నాను, ఇది 4th ఫ్లోర్లో ఉంది. ఈ 4th ఫ్లోర్కి రావడానికి మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది. మన ఈజీ థింగ్ ఏంటి? లిఫ్ట్ ఎక్కి వస్తాం, మెట్లు ఎక్కి రాం కదా. సో సిఏ సిఎంఏ లాంటి కోర్సులు కూడా కొద్దిగా ఈజీగా ఉండాలంటే 10th అయిపోగానే బెస్ట్ చాయిస్ ఏంటి? ఎంఈసీ లేదా సిఈసీ కోర్సులు. ఎంపీసీ చేసి బైపీసీ చేసి సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చేయడం నేరం కాదు, కానీ బట్ సులభమైతే కాదు. బెస్ట్ థింగ్ ఏంటంటే, కరెక్ట్ రూట్ ఏంటంటే ఎంఈసీ లేదా సిఈసీ కోర్సుల నుంచి ఈ కామర్స్ కోర్సులు అంటే సిఏ సిఎంఏకి రావడం బెస్ట్ వన్. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రోగ్రామ్కే హైలైట్ మేడం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది 10th క్లాస్ పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఏంటి? లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి బేరీజ్ వేసుకోకుండా, అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూపులు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు మేడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, క్లాస్లో 10th క్లాస్లో ఏ క్లాస్లో అయినా సరే 80% ఉండేది ఎవరు మేడం? యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. టాపర్స్ ఉండేది 20% మంది కదా. 20% మంది ఏ కోర్స్ తీసుకున్నా క్వాలిఫై అవ్వరు. కానీ ఈ 80% మంది సరైన అంచనా లేకుండా కోర్సులు తీసుకుంటే ఏమైతే చివరికి పాస్ అవ్వరు. పాస్ అయిపోతే ఏంది? పలానా కాలేజీకి ఇంత ఫీజులు కట్టాం, లక్షలు కట్టామని తిట్టుకోవటం. తిట్టుకున్నా పోయిన టైం రాదు, డబ్బు వెనక్కి రాదు. సో అందుకని ఏమంటున్నానంటే యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మీరు కోర్సులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు టాపర్స్ లాగా ఆలోచించొద్దు. మీ కెపాసిటీ ఏంటి, మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ తెలివితేటలు ఏంటి, వీటిని బేస్ చేసుకుని కోర్సులు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ తీసుకోండి. ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 2024లో 14 లక్షల మంది రాశారు. సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000 మంది ఉన్నాయి. అంటే ప్రతి 100లో ఇద్దరికి ఐఐటీ సీట్ వస్తుంది. మరి ఆ ఇద్దరిలో మీరు ఉండగలరా? అది ఆలోచించుకుని ఐఐటీ సెలెక్ట్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. అలానే మెడిసిన్ చేయాలంటే మనం ఏం రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఎంతమంది రాశారు? 2024లో జస్ట్ 23 lakhs, 23 లక్షల మంది రాశారు. మరి 23 లక్షల మంది రాస్తే 20 లక్షల సీట్లు ఉన్నాయా? లేవే. ఉంది 1,06,000, 1,06,000 సీట్సే ఉన్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ మనం ఫేస్ చేయగలమా? అంత స్ట్రెస్ మనం తీసుకోగలమా? ఆలోచించుకొని అడ్మిషన్ తీసుకోండి. అండ్ చివరిగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఏపీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం. కానీ ఒక్కో రాష్ట్రానికి వస్తున్న మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇతర మెడిసిన్ సీట్లు కానీ నీట్ ద్వారా ఏంటంటే 4 నుంచి 5,000 అంతే. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది స్టూడెంట్స్కి కలిపి ఒక సీట్ లేదు, 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ ఉంది. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. నా సబ్మిషన్ ఏంటంటే రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ, జాయిన్ అవ్వండి అని కాదు. సిఏ సిఎంఏ కోర్సులు కష్టమే. ఇవి ఐఐటీ కంటే మెడిసిన్ కంటే ఈజీ, బీటెక్ లేదా డిగ్రీ లాంటి కోర్సెస్తో పోలిస్తే కష్టం. అది తెలుసుకొని ఈ కోర్సెస్కి రండి. సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతారో ఎక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. బట్ ఈ చెప్పేటువంటి పాయింట్లు కన్సిడర్ చేసి అడ్మిషన్ తీసుకోండి. సిఎంఏ అయితే 10th తర్వాత 5 ఏళ్ళు, సిఏ అయితే 10th తర్వాత 6 ఏళ్ళు. ఇంకో 1 year ఎక్స్ట్రా పెట్టుకొని రండి, బఫర్ పెట్టుకొని రండి. కనీసం 15-20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. మీరు జాయిన్ అయ్యే సంస్థల్లో ఎంపీసీ బైపీసీ కాదు, ఓన్లీ కామర్స్ మాత్రమే చెప్పే సంస్థల్లోనే అడ్మిషన్ తీసుకోండి. అలాంటి సంస్థల్లో అయితే ఓన్లీ కామర్స్ ఉంటుంది కాబట్టి మీకు బెటర్గా జస్టిఫికేషన్ జరిగింది. అండ్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తాం, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం అంటారు, చాలామంది చెప్పరు. సో మా దగ్గర అయితే కనుక ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ 800 hours అండ్ సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ 600 hours చెప్తాం. అది ఎంక్వైరీ చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. అంటే మాస్టర్ మైన్స్ పిల్లల్ని అడగండి, బయట పిల్లల్ని కూడా అడిగిన తర్వాత మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్
ఓన్లీ సీఏ ఫౌండేషన్ చెప్పే సంస్థలు కాదు, ఫైనల్ దాకా చెప్పే సంస్థలు ఎంచుకోండి. ఫైనల్ దాకా చెప్పే సంస్థలు అయితే ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. అండ్ ఎంపీసీ చేసి సీఏ సిఎంఏ లాంటి కోర్సులు వద్దు, ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సెస్ చేసి సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ ఎంచుకోండి, అది బెటర్. అండ్ ఇవి ఈజీగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఇవి ఐఐటి మెడిసిన్ కోర్సెస్తో కంపేర్ చేస్తే ఈ సీఏ సిఎంఏ కోర్సులు ఈజీనే, కానీ బీటెక్ డిగ్రీ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే కష్టమే. లాస్ట్ వన్ వెనక మీకు లోగో కనిపిస్తుంది కదా, అది చూసే అడ్మిషన్ తీసుకోండి. కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్లో జాయిన్ అయిపోతున్నారు, బట్ అది మాస్టర్ మైన్స్ ఒక బ్రాంచ్ కాదు. మీకు అనుమానం వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న సెల్ నెంబర్స్ ఫోన్ చేసి అడగండి. ఈరోజు మాకున్న బ్రాంచెస్ ఎక్కడంటే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో అయితే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ అండ్ అమీర్పేటలో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకెక్కడ అంటే కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మదనపల్లి కానీ ఇటువంటి ప్లేసెస్లో ఎక్కడ మాస్టర్ మైన్స్కి ఎటువంటి బ్రాంచెస్ లేవు. అవి తెలుసుకొనే మీరు అడ్మిషన్ తీసుకోండి. డిగ్రీలో బీబీఏ లేదా లా లాంటి కోర్సులు చేయాలనుకునే వారికి ఇంటర్లో మీ వద్ద ఏమైనా కోర్సు ఉందా అండి? ఎగ్జాక్ట్లీ మేడం. 10th అయిపోయిన తర్వాత మాకు సీఏ సిఎంఏ లాంటి కోర్సులు వద్దు, ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి కోర్సులు కూడా వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మేడం. వీళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత లా లేదా మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్తారు. అలాంటి వాళ్ళ కోసం ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనేటువంటి 2 ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉన్నాయి మేడం. ఇది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అంటే క్లాసెస్ తక్కువ ఉంటాయి, వీళ్ళ చేత యాక్టివిటీస్ ఎక్కువ చేయిస్తాం. ఇది ఓన్లీ సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో మాత్రమే ఈ యొక్క కోర్సు అందుబాటులో ఉంది మేడం, ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ అమిని మేడం, అండ్ థ్యాంక్ యూ ఏబిఎన్ ఛానల్. ఇది ఇవాళ ఏబిఎన్ దిక్సూచి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్.